మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడికి ప్రతి సంవత్సరం ఇక్కడ డ్వాక్రా ఎగ్జిబిషన్కి మేము వస్తాము. మేము ప్రకాశం జిల్లా డిఆర్డిఏ నుంచి మమ్మల్ని మా పీడీ గారు ఇక్కడ పంపించారు. అట్లా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇలాగే మార్కెట్ చేసుకోవడానికి పంపిస్తారు. నేను డ్వాక్రాలో చేరి కూడా నేను 22 సంవత్సరాల నుంచి ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నాను అనమాట. ఫస్ట్లో అయితే కొంచెం నిరుత్సాహంగా ఉండేది నాకు, మనము ఇంత బిజినెస్ చేయగలం అనేది. మనం ఒక అడుగు ముందేసినా కానీ కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది చెయ్యరు. ఏది ఏమైనా నా కుటుంబ పరిస్థితులను బట్టి ఆ రోజుల్లో డ్వాక్రాలో చేరి ఒక 1500తో మేము ఈ పెట్టుబడి పెట్టి ఈ రోజు దాకా మేము 45 లక్షలు మొదలు పెట్టాము. అట్లాగే మన ఏపీ గవర్నమెంట్ ద్వారా కూడా మాకు శ్రీనిధి లోన్లు కానీ, అట్లాగే డ్వాక్రా తరఫున 10 మంది కల్పించే లోన్లు, ఇలాంటివన్నీ మేము తీసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మేము యూస్ చేసుకొని ఇక అమృత పికిల్స్ అని ఇట్లా ఒక ప్రోడక్ట్ తయారు చేశాను. ఇది తయారు చేసేటప్పుడు నేను ఇంత సక్సెస్ అవుతానో అవను అనేది మాత్రం నాకైతే గ్యారంటీ లేదు. కానీ ఒకటైతే తెలుసుకున్నా, ఫ్యూచర్లో ఈ పికిల్స్కి నాన్ వెజ్కి కావచ్చు, వెజ్ కావచ్చు, వీటికన్నిటికీ కూడా ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది అనేది మాత్రం నేను అప్పట్లోనే ఆలోచించాను. అంచెలంచెలుగా ఫస్ట్ ఒక 5 రకాలు తయారు చేసేదాన్ని. అట్లాగా మా అత్తయ్య గారి సలహాతో, అట్లాగా తర్వాత మనకి యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక ఇంకా ట్రెండ్ పెరిగే కొంది నా సొంతంగా నేను కొన్ని తయారు చేయటము. ఆ తయారు చేసే ప్రోడక్ట్లో కూడా మనకి హెల్త్కి, మనకి ఇప్పుడున్న ఫుడ్ వేరు, అప్పుడున్న ఫుడ్ వేరు. అప్పుడు ఫుడ్ని ఇప్పుడు వాళ్ళకి మనం అందించాలనేది నా మెయిన్ కాన్సెప్ట్గా నేను తీసుకున్నాను. అట్లాగే ఇప్పుడు మునగాకు కారం ఉందండి. మన ఇంటి పక్కన మునగాకు ఉన్నా తినరు మన వాళ్ళు. దాన్ని మనం ఒక బిజినెస్గా ఉపయోగించుకొని మనకి డబ్బులు ఉంటుంది, కస్టమర్కి కూడా ఒక హెల్త్ ప్రోడక్ట్ మనం చేసి ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో. ఓకే, అయితే మీ దగ్గర ఉన్న పచ్చళ్ళలో ప్రైజులు కొన్నిటి చెప్పండి మేడం. మటన్ పచ్చడి ఎంత, మటన్ పికిల్ ఎంత ఉంది ప్రైజ్? అంటే ఒకటండి, మాది ఆన్లైన్లో కూడా బిజినెస్ ఉంది. ఓకే, మా ఆన్లైన్లో అయితే 3000 ఉంటుంది. డైరెక్ట్ నాకు విడిగా కాల్ చేసిన వాళ్ళకి మాత్రం 1000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక డైరెక్ట్గా మా యూనిట్కి ఫోన్ చేసిన వాళ్ళకి ఇక్కడే కాదు, మేము యూఎస్ కంట్రీస్కి కూడా పంపిస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా వాటితో పాటు ప్యాకింగ్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాము. యూఎస్కి పంపించాడు, ప్యాకింగ్ ఛార్జ్ కూడా మేము చెయ్యము. అట్లా డోర్ డెలివరీ కూడా టోటల్ ఇండియా మొత్తం ఎక్కడికైనా సరే మేము కొరియర్ చేయగలము. ఈరోజు మా కుటుంబం కోసం ఈ వ్యాపారం మొదలుపెట్టాను. ఒక 15 మందికి మాత్రం నాతో పాటు వాళ్ళకి కూడా నేను జాబ్ కల్పించడం జరిగింది. ఫ్యూచర్లో అయితే ఒక 15 మంది కాదు, నా గోల్ అయితే ఫ్యూచర్లో కనీసం ఒక 100 మందికైనా మనం ఉపాధి కలిగించాలి. మనలాంటి మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలనేదే నా ఆలోచన. కొంచెం ప్రైజులు చెప్పండి మేడం. ఇప్పుడు ఇది మునగాకు కారం ఉందండి, 70 రూపాయలు. 70 రూపాయలు. కాకరకాయ కారం అన్నీ కూడా ఒకటే రేట్ అండి. కారం పొడులు అన్నీ 70 రూపాయలు. 70 రూపాయలు ఈచ్ వన్. అన్నీ కూడా మనము దంచిని, ఇవి మిక్సీ అలా కాదండి. నాకేందంటే దంచితోనే అది టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవరు బాగుంటుంది, ఆ ప్రోటీన్ కూడా. మటన్ అదే పావు కేజీ 500 అండి. 500. చికెన్ అయితే 300 రూపీస్ అండి. నాటుకోడి చికెన్ అయినా కూడా మనం ఏమి ఇస్తున్నామంటే, ఇది నాటుకోడి చికెన్ అండి, 350 పడుతుంది. ముక్క క్వాంటిటీ కూడా మేము 200 గ్రామ్ ముక్క క్వాంటిటీ ఇస్తాము, 100 గ్రామ్ గ్రేవీ ఇస్తామండి. రొయ్యల పచ్చడి ఉంది కదా మేడం, అదెంత? ఇది 400 పడుతుందండి. మాకు డైరెక్ట్గా కాల్ చేస్తే మాత్రం 300కి మనం ఇవ్వగలుగుతున్నాం. 300 గ్రాములు సార్, 300 గ్రాములు ఇస్తున్నాం మనము. లేదు సార్, 350కే ఇస్తున్నాం. 350కే ఇస్తున్నాము. ఎందుకంటే ఇది డైరెక్ట్ మధ్యవర్తులు ఎవరు ఉన్నారండి, డైరెక్ట్ మా కస్టమర్కి మా యూనిట్ నుంచి ఆర్డర్ వాళ్ళు ఇచ్చారంటే మాత్రము మేము చాలా రీజనబుల్ ప్రైజెస్ మేము ఇస్తున్నాము. ఉందండి, ఇది రొయ్యల పచ్చడి అండి. ఇది ఆన్లైన్ రేట్ వచ్చేసి 400. మనం డైరెక్ట్గా కస్టమర్ మనకు ఫోన్ చేస్తారంటే మాత్రం మనం 350కే ఇస్తాము. అదే బల్క్గా కేజీలో ఆర్డర్ పెట్టారంటే 1200కే మనం కేజీ ఇస్తున్నాం.
మేము ఇలాగే కాదండి, రిటైల్గా ఇస్తాం, హోల్సేల్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఇట్లా మనలాగా ఇంటి దగ్గర ఉండే మహిళలు చేసుకునే వాళ్ళకి కూడా మేము హోల్సేల్ వాళ్ళకి పెద్దగా ఉంటే ప్రైస్ అంతా కొంచెం డిస్కౌంట్ ఇస్తాం. మినిమం 10,000 వరకు మేము ఇవ్వగలుగుతున్నాం అండి. లక్షలు పెట్టపలేదు, మినిమం ఒక మహిళ ఒక 10,000తో కూడా బిజినెస్ చెయ్యొచ్చు. మొత్తం మేమే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి మేమే డైరెక్ట్ కొరియర్ చేసి పంపించేస్తాము. మేడం మీరు స్వతంత్రంగా ఎదిగారు, సెల్ఫ్ ఎంటర్ప్రీనర్గా, ఎంతోమంది మహిళలకు మీరు ఆదర్శం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. సో చాలా పురాతన కాలంలో వాడినటువంటి మట్టి పాత్ర ఇది. సో ఇది చాలామంది ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వచ్చింది, ఇది ఒక ఉపయోగం, ఆరోగ్యానికి ఇంత ఉపయోగపడుతుంది అవేర్నెస్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ వాడే మొదలు పెడుతుంది. పురాతన కాలంలో వాడినటువంటి మట్టి పాత్ర. హలో వ్యూవర్స్, నా పేరు విజయ్ కుమార్. మేము ఆరోగ్య భారత్ బ్యాక్ నేచర్ లైఫ్ అనే ఒక గుడ్విల్ తోటి యాన్షియంట్ కల్చర్లో ఉపయోగపడేటువంటి మట్టి పాత్రల గురించి మేము ముందు తీసుకొచ్చాం అనమాట. మట్టి పాత్రలు అంటే మనకు విలేజ్లలో దొరుకుతాయి కదా, అన్ని ఆర్గానిక్ షాపులలో మేము సప్లై చేస్తాం మట్టి పాత్రలు. మనకు విలేజ్లలో దొరికేటువంటి ప్రతి ఒక్క ఇవన్నీ కూడా అవే వంటకు సంబంధించినటువంటివి. మనకి మట్టి పాత్రలు వండుకొని తినడం వల్ల మనకి 100% పర్ఫెక్ట్ మైక్రో న్యూట్రియన్స్ అనేవి పర్ఫెక్ట్గా అందుతాయి. ఇది మన పురాతనమైనటువంటి కల్చరు. దీన్ని మనం మాకు మెయిన్ మార్కెటింగ్ సౌకర్యం వచ్చేసి సరస్ అని చెప్పి, మెప్మా అని చెప్పి, ప్లస్ ఎన్ఐఆర్డి అని చెప్పి, ప్లస్ మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ చెప్పి, ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మేము పార్టిసిపేట్ చేస్తుంటాము. పబ్లిక్కి చాలా దగ్గరగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మేము పార్టిసిపేట్ చేస్తాం అనమాట. మేము పతంజలి అండ్ ఆయుర్వేదిక్ ఆర్గానిక్ స్టోర్స్కి ఒక సిటీలో ఒక 40 స్టోర్స్కి అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి మేము సప్లై చేస్తున్నాం అనమాట. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మట్టి పాత్రలు దీంట్లో వండుకొని తినడం వల్ల హెల్త్కి మంచిది. బీపీ, షుగర్, డయాబెటిక్ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఫస్ట్ ఇవన్నీ వీటి యొక్క విశిష్టత అనేది చాలా వరకు అందరికీ తెలుసు. మట్టి పాత్రల విశిష్టత గురించి మనకు చాలా హైలైట్గా చేసి దాన్ని నిరూపించింది సైంటిస్టు డాక్టర్ రాజీవ్ దీక్షిత్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. మన బాడీకి కావాల్సినటువంటి షుగర్, బీపీ, డయాబెటిక్ అన్నీ కంట్రోల్ అవ్వడం కోసం మట్టి పాత్రలు మనం దీంట్లో వాడుతుంటాం అనమాట. దీని టేస్ట్ బాగుంటుంది, ప్లస్ మనకి గ్యాస్ కన్జంప్షన్ తగ్గుతుంది, ప్లస్ ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది అనమాట. దీంట్లో వండుకొని తినడం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మేము బిర్యానీ సెంటర్స్కి కానీ చాలామంది కస్టమర్స్ ఇవి వండుకోవడానికి చాలామంది లైక్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చాం. ఇంట్లో ఇప్పుడు రెగ్యులర్గా ఇది పాత మోడల్లో కాకుండా కిచెన్ సెట్ టైప్లో తీసుకొచ్చాం అనమాట. పెరుగు కార్డ్ బౌల్స్ కానీ, బిర్యానీ పాట్స్ కానీ, కడాయిస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, టీ కప్స్ కానీ, బిర్యానీ బౌల్స్ కానీ డిఫరెంట్ మోడల్స్లో తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మినిమం కాస్ట్ ఉంటుంది, జస్ట్ 120 రూపీస్ ఉంటుంది. ఇది పెరుగుకి మామూలుగా ఇంట్లో చిన్న ఫ్యామిలీస్ ఉంటే పెరుగు పాలు కాగబెట్టి వేసుకోవచ్చు, పెరుగు తోడేసుకోవచ్చు. ఇది జస్ట్ డిజైన్ పర్పస్లో చేయించినాం అనమాట. కస్టమర్స్ లైక్ చేస్తున్నారు. ఊరికే ఫ్లవర్ వాజ్ టైప్లో, లేకపోతే పికిల్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవచ్చు, లేకపోతే పోపు దినుసులు అట్లాంటివి చేసుకోవచ్చు. పోపు దినుసులు కానీ ఇంట్లో కిచెన్ వేర్. ఇది వచ్చేసి కర్రీస్ కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఎంత పెద్దదైనా చిన్నదైనా తీసుకోవచ్చు. ఎనీ టైం వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ నాన్. ఇది వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది. 350 ఎందుకంటే ఇది వచ్చేసి ఒక 2 లీటర్స్ అబౌవ్ 2 లీటర్స్ అబౌవ్ కేపబిలిటీ ఉంటుంది. ఇది సేమ్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి 380 రూపీస్ దాకా ఉంటుంది. ప్లస్ ఇది కడాయి అంటారు, మూకుడు అంటారు చూసారా,
మూకుడు దీంట్లో మనకి గ్రేవీ ఐటమ్స్ కానీ పులుసులు కానీ ఫ్రైస్ కానీ డీప్ ఫ్రైస్ ఏవైనా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇది వచ్చేసి 280 రూపీస్ ఉంటుంది. దీని మీద మేము 20% మార్జిన్ కూడా ఇస్తున్నాము కస్టమర్స్కి, ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కల్పించాలని. విలేజ్లలో చాలా ఇంకోటి ఏంటంటే ఇవంతా కూడా ఒక ప్యూర్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు పాత్రలు అనమాట. ప్యూర్ ఆర్గానిక్ మట్టితో తయారు చేసింది. మనకి హార్స్ హిల్స్ దగ్గర ఒక పర్ఫెక్ట్ విలేజర్స్ తయారు చేస్తారు, అవి తీసుకొచ్చాము. ఇది మా ప్రొఫెషన్. ఇది ఆంధ్రాలో ఒక వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. అక్కడ నుంచి మేము తీసుకొస్తాం ఒక ప్లేస్లో చిత్తూరు దగ్గర ఒక గ్రామం. అంతే. ఇది ఎంత వాటర్ బాటిల్స్ అవును ఇవి దీనికి క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. వాటర్ బాటిల్స్ బాగుంటాయి, తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు దీనికి స్టీల్ క్యాప్తో ఉంటుంది అనమాట, థ్రెడ్స్ కూడా పోకుండా స్టీల్ క్యాప్స్ మేకింగ్ ఉంటుంది. ఎంత ఉంది ప్రైస్? ఇది 200 రూపీస్ ఉంటుంది. 200 రూపీస్ ఉంటుంది. ఇది టీ కప్స్ ఉన్నాయి కదా, ఇవి యూజ్ అండ్ త్రో కాదు, రెగ్యులర్ యూజ్, రీయూజ్ అనమాట. వాష్ చేసుకొని వాడుకోవచ్చు. పింగాణి కప్స్ ఎలా అయితే వాడుతుంటారో, లేకపోతే గాజు కప్స్ ఎలా అయితే వాడుతుంటారో, మట్టి కప్స్ అనమాట. దీని ఫ్లేవర్ చాలా మంచిది మన బాడీకి. మట్టి మినిమం క్వాంటిటీ ఆఫ్ మడ్ అనేది మన బాడీలోకి వెళ్ళడం కూడా మంచిది. మట్కా చాయ్ కోసం బాగా ఫేమస్ ఇది ఉన్నాయి కదా, మట్కా చాయ్ కోసం అని చెప్పి మేము ఇవన్నీ. అది 40 రూపీస్. బాక్స్ లాగా ఉంటుంది. బాక్స్ అయితే 6 పీసులు హాఫ్ డజన్ వస్తాయి. ఇది జస్ట్ 5 రూపీస్ ఉంటుంది. మట్కా చాయ్ కప్ కావాలనుకుంటే విలేజ్కి వెళ్ళినప్పుడు ఆస్వాదించవచ్చు. ఇది ఒకసారి ఇవి మా యొక్క ఆరోగ్య భారత్ బ్యాక్ టు నేచర్ లైఫ్ అని మేము ఒక గుడ్ విల్ తోటి ముందుకెళ్తున్నాము. గవర్నమెంట్ సహకారం కూడా ఉంటే ఇంకా కొన్ని వెరైటీ ప్రొడక్ట్స్ అన్ని హ్యాండ్మేడ్, టోటల్లీ నాట్ మిషన్ మేడ్, టోటల్లీ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో ఉన్నాం అనమాట మేము. ప్రైసెస్ అన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. దీంట్లో మట్టి పాత్రలో వండుకొని తినడం వల్ల మనకి హెల్త్కి మంచిదని చెప్పేసి మేము చెప్పడం కాదు, ఆల్రెడీ పురాతన కాలంలో ఉంది. ప్రజెంట్ వ్యూయర్స్కి కూడా చాలామంది పబ్లిక్ కూడా రుజువు అయింది. ఏంటంటే సిఎస్ఆర్ శాస్త్రజ్ఞులు కూడా నిరూపించడం జరిగింది. మనకి 18 టైప్స్ ఆఫ్ ఐరన్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ అని చెప్పేసి మనకు ఫుడ్లో ప్రతిరోజు తీసుకునే ఫుడ్లో ఇవన్నీ ఉండాలన్నమాట బేసిక్గా. అవన్నీ 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ అనేవి 100% పర్ఫెక్ట్గా అందాలంటే ఓన్లీ మట్టి పాత్రనే అనమాట. దాని తర్వాతనే ఐరన్ కానీ ప్లస్ ఇత్తడి కానీ, కంచు కానీ, రాగి కానీ, ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి. మనం పుట్టింది మట్టిలో నుంచే, వెళ్ళేది కూడా మట్టిలోకి, తినేది కూడా మట్టిలో అయితే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇవే కాదు, మట్టి పాత్రలు మీకు జెన్యున్గా ఎక్కడ అనిపించినా సరే అవి తీసుకోండి, వాడండి. ప్రెషర్ కుక్కర్స్ అలాంటివి వాడద్దు, అది మన సంస్కృతి కాదు. అది బ్రిటిష్ వారి మన మీద రుద్దబడినటువంటి సంస్కృతి. అది అలాంటివి మనం వాడొద్దు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. స్టాల్ దగ్గర ఉన్నాం. కస్తూరి మహిళా మండల్ అట. సో ఇందులో అన్ని చీపురు పుల్ల లాంటి ఒక గడ్డి జాతి దాంతో అల్లినటువంటి రకరకాల హస్తకళలతో కూడిన సామాగ్రి ఉంది. చిన్నవి చాలా బాగా కుంకుమ పెట్టుకునేలాగా, కుంకుమ భరణీలు అంటారు అలా ఉన్నాయి. గిఫ్ట్ ఐటమే, కుంకుమ భరణి లాగా ఉన్నాయి. చిన్న ఫ్యాన్లు, చిన్నవి కుంకుమ భరణి లాంటివి, బుట్టలు, डाइनिंग मैट. ये क्या है? ये ग्लास कवर है. ओह, ग्लास कवर साइज का है, राउंड वाला. ఓ, సో డైనింగ్ టేబుల్లో అటు కింద పెట్టుకోవడానికి, గ్లాసుల కింద పెట్టు. मैडम आपका नाम क्या है? मेरा नाम सरोजिनी दास. ठीक है, आपका स्टॉल के बारे में कुछ बोलो.
हमारे ये गोल्डन ग्रास का आइटम का स्टॉल है। ओडिशा से आ रही हूँ। यहाँ से ये सब चीज़ किससे बनाया? ये चीज़ ये ग्रास का आइटम है। ये ग्रास नदी के किनारे पर परित्यक्त जमीन पर हुआ है। उसको बहुत एक सालों से 3 महीने कलेक्शन किया जाता है, बाद में नहीं मिलेगा वो ग्रास। एक साल में खाली 3 महीने 3 महीने जुलाई अगस्त सितंबर से मिलेगा, बाद में नहीं मिलेगा वो ग्रास। ठीक है। कलेक्शन एक बार किया था हमने, उसके सुखाकर रख दिया जाएगा, बाद में बुनाई करते थे। सब हैंड क्राफ्ट है? सब है, हैंडमेड है सब। हैंडमेड है। हाँ, सब प्राइस ఎంత ఉంది మేడం? सब दूसरा प्राइस है, अलग अलग सा प्राइस है सब। कुछ बोलो। ये छोटा फैन? ये छोटा फैन 150 है, वो 150 रुपीस। 150 है वो। वो 100 है, ये 100 वाला है फैन। చూడడానికి చాలా ये ब्यूटीफुल। ये 100 है। ये सब डाइनिंग मैट है। सब डाइनिंग मैट। डाइनिंग पर ये 6 पीस एक सेट है। कितने में मिलता सेट? सेट 1000 का है। सेट में कितना रहता मैडम? 6 पीस है। 6 पीसेस? 6 पीसेस। टोटल प्राइस 1000। छोटा छोटा से 30 रुपीज है। 30 रुपीस इच। और राउंड वाला ये सेम वाला भी रेट, 30 सेम रेट है। ये छोटा वाला बास्केट है, ये 100 का है। सब रीजनेबल। ये भी छोटा है, ये 50 रुपीज़ का है। ये छोटा है, छोटा वाला। पकड़ा? ये 50 रुपीज़ का। ये खुला नहीं ऐसे खुला सकता है, ऐसे खुला आता है। कुमकुम लगाने को ऐसे इस्तेमाल करते हैं इधर तेलंगाना में। और ये बड़ा वाला कितने में मिलता है? बड़ा वाला 150 का है। చూడొ ఫ్రెండ్స్, ये बड़ा वाला भी 150 है। 150 में। కలర్ చాలా బాగుంది చూడడానికి అందంగా। 150 రూపీస్। ఆ వెనక ఉన్న పెద్ద బుట్టలు ఉన్నాయి కదా మేడం ఫ్రూట్స్? ये बड़ा वाला। बड़ा वाला। ये भी फ्रूट्स रख सकते हैं यहाँ पे, डाइनिंग के ऊपर फ्रूट्स रख सकते हैं। कितने प्राइस मैडम? ये 800 है। 800 है। सिंगल वन पीस है 800 है। फ्रेंड्स ये बहुत सारा काम हुआ है ना, और ये स्ट्रॉन्ग यानी काम हुआ है ना। प्रिंट वाला। देखने को बहुत खूबसूरत है मैडम। अच्छा है। థ్యాంక్ యూ మేడం. ఇక్కడ స్టాల్ ఉంది, స్పాన్సర్డ్ బై నేషనల్ జూట్ బోర్డ్ అట. సో వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ స్టాల్లో. సో ఇవన్నీ జూట్తో చేసినాయినా మేడం? ఓకే, అంటే జనపనారా? జనపనారతో చేసినాయి. సో మొత్తం బ్యాగులు అన్నీ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగులు, సంచులు. సో ఇక్కడ పర్సులు కూడా ఉన్నాయి, గిఫ్ట్ బ్యాగులు కూడా ఉన్నాయి. ఓకే, మేడం మీ పేరు? లీలావతి. మా ఫ్రెండ్ పేరు విష్ణుప్రియ. మేము ఇద్దరం పార్ట్నర్స్. మా యూనిట్ నేమ్ వచ్చేసరికి అరుంధతి జూట్స్. మేము అన్ని రకాల బ్యాగులు ఉన్నాయి మా దగ్గర. పెన్సిల్ పౌచ్, చిన్న పౌచ్ నుంచి సో మొత్తం ఇవి జనపనారతో జనపనారతో తయారు చేసినవి ఇవన్నీ. హ్యాండ్ క్రాఫ్ట్. పెన్సిల్ పౌచ్లు ఉన్నాయి, స్టార్టింగ్ పెన్సిల్ పౌచ్ నుంచి అన్ని రకాల మోడల్స్. హ్యాండ్ బ్యాగ్ ఇది. సమోసా. దీని ప్రైస్ వచ్చేసి 350. ఎంత మేడం? 350 సార్. 350 రూపీస్. ఓకే ఓకే. ఇంకా మేడం ఇవి టిఫిన్ బాక్స్ లాగా? ఇవి లంచ్ బాస్కెట్స్, చిన్నపిల్లలకి పిక్చర్స్. ఇది 80 రూపీస్. బల్క్ మీద మనకు తగ్గుతుంది సార్. 8x8 సైజ్ ఇది. ఈ సైజ్ వచ్చేసరికి 10x8 వస్తుంది ఇది. అంటే పిల్లలు ఇష్టపడతారు కదా సార్, అలా రకరకాలుగా పిల్లల చాయిస్, పెద్దవాళ్ళకి అన్ని రకాలుగా అనమాట. 100 రూపీస్. ఏదైనా హోల్సేల్ ప్రైస్, నేను సింగిల్ ప్రైస్ చెప్తున్నాను.
బల్క్ మీద బ్యాగ్ ఒకటి ఉంది కదా, బల్క్ మీద ఒక రేట్ తగ్గుతుంది. ఇది హ్యాండ్ బ్యాగ్. ఈ సమోసా బ్యాగ్లోనే ఇంకో కలర్ ఇది. ఓకే, ఇది ఎంత మేడం ప్రైస్? ఇది 350 సార్. ఓకే, ఇంకొకటి అది తీసుకురమ్మ బ్యాగ్స్ అనమాట. ఓకే, డబల్ జిప్ వస్తుంది. ఓకే. కస్టమైజ్ చాయిస్ని బట్టి ఒక్కొక్క చోట ఎగ్జిబిషన్స్లో పెడుతున్నప్పుడు కస్టమర్ ఇలా కావాలన్నప్పుడు వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని మేము బ్యాగ్స్ చేస్తుంటాము. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇలా క్రాస్గా వేసుకోవచ్చు. ఇది 400 పడుతుంది. బిగ్ సైజ్ అనమాట. దానిలోనే ఇంకొకటి స్మాల్ సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి 350 పడుతుంది. మేమేమన్నా ఇంకేమన్నా చూసి కూడా మోడల్స్ చూసి చేయగలుగుతూ ఉంటాం అనమాట. ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్ బట్టి తయారు చేస్తూ ఉంటాం అనమాట. బల్క్ ఆర్డర్స్. ఇది వచ్చేసరికి వెజిటబుల్ బ్యాగ్ అనమాట. మనకి కూరగాయలు వేసుకుంటే కలిసిపోకుండా ఇట్లా పాకెట్స్ దానికి అట్లా సపరేట్ వేసుకోవడానికి కలిసిపోకుండా అనమాట. మార్కెట్కి వెళ్ళినప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 300 పడుతుంది. మీకు వెయిట్ ఆగుతుంది అనమాట. ట్రిపుల్ స్టిచ్ ఉంటుంది. దీని కెపాసిటీ ఎంత? ఎన్ని కేజీలు? ఒక మినిమం 15 kgs దాకా ఆగుతుంది. 15 kgs వరకు భరిస్తుందా? ఇది వచ్చేసరికి పాకెట్స్ లేకుండా అన్నమాట. కస్టమర్ ఏంటంటే మాకు ఇది వద్దు, మాకు ఇలా కావాలి అన్నప్పుడు ప్లెయిన్ చేసాం అనమాట. ఇది 250 ఉంటుంది. ఇట్లా అనమాట. ఇది కూడా షాపర్ బ్యాగు విత్ జిప్పు. ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తే తీసుకురావడానికి అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 250 పడుతుంది. ఇది బిగ్ లంచ్ బ్యాగ్, కలంకారీ లంచ్ బ్యాగ్ అనమాట. విత్ జిప్. మినిమం మా దగ్గర అన్ని విత్ జిప్లే ఉంటాయి. వితౌట్ జిప్ తక్కువ. కస్టమైజ్ని బట్టి మేము క్వాంటిటీని బట్టి చేయగలుగుతాం. దీని ప్రైస్ వచ్చేసరికి 150 పడుతుంది. ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్, హ్యాండ్ పర్పస్. షాపింగ్కి వెళ్ళినప్పుడు హ్యాండిల్ తగిలించుకొని వెళ్ళేటట్టుగా అనమాట. ఏదైనా ఇది 250 ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.